సంగతి సరే, మరి తంగం క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన జాన్వీ కపూర్ పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న. దేవర రిజల్ట్ గురించి మాట్లాడుతున్న వారిలో చాలా మంది జాన్వీ కపూర్ ప్రస్తావన తేవటం లేదు. ఒకవేళ తెచ్చినా ఆమె పాత్ర సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లకే పరిమితమైందని, అంతగా జనాలకి ఎక్కలేదు అంటున్నారు. మరి జాన్వీకి ఇది గ్రాండ్ ఎంట్రీ కాగలదా? దేవర 2లోనే ఆమె ఫుల్ లెంత్ క్యారెక్టర్ చూడగలమా? దేవర సినిమాపై హైప్ పెంచిన ఎలిమెంట్స్లో పాటలు కూడా ఉన్నాయి. చుట్టమల్లె సాంగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. అయితే దావూదీ సాంగ్ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ స్టెప్స్ వేరే లెవెల్లో ఉన్నాయని సోషల్ మీడియాలో చూసిన అభిమానుల సంబరాల్లో పడ్డారు. చుట్టమల్లె సాంగ్లో ఎన్టీఆర్ కూల్గా కనపడితే, దావూదీ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్తో అదరగొట్టాడు. కానీ ఆ పాట సినిమాలో లేకపోవటం విశేషం. ఆ పాట లేదంటే ఆ పాటలో కనిపించిన జాన్వీ కపూర్ స్క్రీన్ టైం కూడా లేనట్లే. ప్రధానంగా జాన్వీ కపూర్ సన్నివేశాల్ని దేవర 2 కోసం ఉంచారని అనుకోవాలి. జాన్వీ కపూర్కి దేవర పార్ట్ 1 గ్రాండ్ ఎంట్రీ అని చెప్పుకోవాలా లేదా అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్. సినిమా అంతా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని నిర్మాత కళ్యాణ్ రామే స్వయంగా చెప్పారు. ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ని ఆహా ఓహో అని పొగిడేస్తున్నారు. 2 పాత్రల్లో తారక్ విశ్వరూపం చూపించారు అంటున్నారు. అంత బాగా హీరో గురించి చెబుతున్న అభిమానులు కనీసం జాన్వీ పాత్రని గుర్తించుకోకపోవటం విశేషం. పల్లెటూరి పిల్లగా జాన్వీ ఇందులో నటించారు. హీరో కోసం పలవరించే అమ్మాయిగా కనిపించారు. చుట్టమల్లె పాటలో ప్రేక్షకుల్నే కట్టిపడేశారు. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ కావటం ఒక్కటే ఇక్కడ మైనస్. అందుకే ఇది జాన్వీకి పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అనుకోలేం. ఇక దేవర 2లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆమెకు అంత మంచి పేరు వస్తుంది. బహుశా ఆలోగా జాన్వీ కపూర్ తెలుగులో ఇంకో సినిమాకి సైన్ చేయొచ్చు. ఆ సినిమానే ముందుగా రిలీజ్ కావచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ వెంటనే దేవర 2కి డేట్స్ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ప్రశాంత్ నీల్తో ఆయనకి సినిమా ఉంది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అయితే దేవర 2కి ఎన్టీఆర్ ఎంతకాలం వర్క్ చేయాలి, ఆ లుక్ ఎంతకాలం మెయింటైన్ చేయాలి అనే దానిపై రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా కోసం జాన్వీ కూడా ఆసక్తిగా ఎదురు చూడాలన్నమాట. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్కి బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ లభించింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయి హిట్ ఆమెకి పడలేదు. ఇటు ఫస్ట్ తెలుగు మూవీ దేవర బాక్సాఫీస్ దగ్గర భారీగా సౌండ్ చేసిన ఆ క్రెడిట్ అంతా ఎన్టీఆర్కే ఇస్తున్నారు. కానీ జాన్వీని ఎవ్వరూ పొగడ్డం లేదు. సో జాన్వీ మరో మంచి హిట్ కోసం ఎదురు చూడాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.